ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతం. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం దర్శనం టోకెన్లు, అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు అన్నీ కూడా అయిపోయాయి. అలాగే ఈరోజు ఎవరికైతే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల కొండపైన డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా 24 గంటల దర్శన సమయం పడుతుంది అని మన టీటీడీ వారు అయితే ఆఫీషియల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు శనివారము, రేపు ఆదివారము, ఎల్లుండి సోమవారము 3 రోజులు కూడా రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. దాదాపు ఎటువంటి దర్శనం టికెట్ లేని వారికి ఒక రోజు మొత్తం కూడా క్యూ లైన్లో ఉండే పరిస్థితి, కంపార్ట్మెంట్లో కూర్చునే పరిస్థితి ఉండవచ్చు. దయచేసి ఈ 3 రోజుల్లో వచ్చేవాళ్ళు ఎటువంటి టోకెన్ లేకపోతే తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఖచ్చితంగా తీసుకోండి. ఈ టోకెన్లు ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు మీ అందరికీ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ఈ టోకెన్ల ద్వారా దాదాపు ఒక 6 నుంచి 7 గంటల లోపల మీకు దర్శనం అయితే అయిపోతుంది. చూడండి, నిన్నటి రోజు దాదాపు 58,519 మంది దర్శనం చేసుకున్నారు. 30,360 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.27 కోట్లు స్వామివారి హుండీ ఆదాయం అన్నమాట. ఇక నిన్నటి రోజు రాత్రి 8 గంటలకు మీ అందరికీ దాదాపు టీటీడీ వారు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించి విడుదల చేశారు. అవన్నీ కూడా అయిపోయాయండి. రోజు దాదాపు 10 నుంచి 14,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ రేపటికి సంబంధించి ముందుగానే విడుదల చేస్తారు. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే తిరుపతిలో రూములు కావాలి అనుకుంటే మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ట్రై చేయండి. తిరుమల కొండపైన కావాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు రూమ్ వస్తుంది. చూడండి, ఈరోజు దాదాపు 1000 పైనే టీటీడీ వారు 50-100 రూపాయల రూములు విడుదల చేశారు. ఆన్లైన్లో జూన్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయాయి. మే, జూన్, ఈ ఏప్రిల్ కొన్ని రోజులు ఇంకా మిగిలి ఉంది కదా, ఈ అన్ని రోజులకి సంబంధించి అయిపోయాయి. కేవలము మీకు హోమం టికెట్లు మాత్రమే మేకి, జూన్కి ఉన్నాయి. ఆ హోమం టికెట్లు మే నెలకి సంబంధించి ఈ నెల ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఓకేనా అండి? ఇక జూలై నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఈ రోజు నుంచి వెంటనే ఒకటి విడుదలవుతాయి. చూడండి, నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు ఉదయం 10 నుంచి 21వ తారీఖున ఉదయం 10 వరకు కూడా మీ అందరికీ టీటీడీ వారు జూలై నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవలు విడుదల చేశారు. ఓకేనా? అందరూ రిజిస్టర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. జూలై వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ నెల నుంచి మీకు విడుదలవుతున్నాయి. ఓకేనా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ మారాయి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి చూడండి, అలిపిరి శ్రీవారి నడక మార్గంస్ అవి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్ల డేట్లు కూడా నేను పైన పోస్ట్ చేశాను. ఓకేనా అండి? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు.